వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ పెరుగు వడ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల కమ్మటి పెరుగుని తీసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద చిన్న కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 లేదా 3, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, మీరు ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొంతసేపు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 చిటికెల ఇంగువ, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని బాగా చల్లారనివ్వాలి. ఈ పోపు బాగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో వేసుకొని బాగా కలుపుకోండి. వేడిగా ఉన్న పోపు వేసినట్లయితే పెరుగు పుల్లగా అయిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 కప్పు మినప్పప్పును 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఈ మినప్పప్పును వాటర్ లేకుండా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మరీ గట్టి పిండిలా కాకుండా మరీ లూజ్గాను కాకుండా ఇలా మీడియంగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని చేతిని అలాగే కవర్ని వాటర్తో కొద్దిగా ఇలా తడి చేసుకోవాలి. నేను ఇక్కడ నూనె కవర్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని గారెలు తయారు చేసుకుందాం. తర్వాత కాగినటువంటి నూనెలో ఈ గారెలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే నేను కవర్ లేకపోతే ఇలా చేత్తో కూడా చాలా ఈజీగా గారెలు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని గారెలను తయారు చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ గారెలను 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కలిపి పెట్టుకున్నటువంటి వాటర్లో వేసుకుందాం. ఇదే విధంగా అన్ని గారెలను తయారు చేసుకోవాలి. తర్వాత వీటిని వాటర్ పిండుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో కలిపి పెట్టుకున్నటువంటి పెరుగును ఇవి మునిగేంత వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపై కొద్దిగా కొత్తిమీరను చల్లుకుందాం. పెరుగు ఆవడ రెడీ అయ్యింది. దీనిని వెంటనే తినొచ్చు, లేదంటే చల్లగా ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో 15 to 20 మినిట్స్ పెట్టుకుని కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.